ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే మీకు టాప్ మోస్ట్ రీల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదం ఇండియా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా? నా యూట్యూబ్ జర్నీ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాను, ఎవరు పెట్టమంటే పెట్టాను అనేది కూడా చెప్తాను. అంటే మా నాన్న నాకు ఐడియా ఇచ్చాడు. మా నాన్న సపోర్ట్ వల్ల నేను ఇప్పుడైతే యూట్యూబ్లో ఆల్మోస్ట్ 12K దగ్గరలో ఉన్నాను. ఏ తండ్రైనా తన కూతురికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కూతురు పైకి ఎదుగుతుంది, ఖచ్చితంగా తను సక్సెస్ అవుతుంది. నేను సక్సెస్ అవుతాను, అవ్వగలను, ఎందుకంటే మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టింది కూడా హీరోస్వి హీరోయిన్స్వే పెట్టాను వీడియోస్. వాటి వల్లే నాకు 7,000+ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నేనైతే 7,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే నేనైతే కెమెరా ముందరికి వచ్చి వీడియోస్ చేస్తున్నాను. అంతవరకు అయితే నేను చెయ్యలేదు. అండ్ నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఎక్కువ వీడియోసే మనం అప్లోడ్ చేయాలి. షార్ట్స్ కంటే వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేయండి. వీక్లీ 3 అన్న అప్లోడ్ చేయండి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా ఛానల్ 12K సబ్స్క్రైబర్స్ ఉన్నా నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, మీరు షార్ట్స్ కంటే వీడియోస్ అప్లోడ్ చేసేదానికి ట్రై చేయండి. నేను కెమెరా ముందరికి వచ్చి వీడియోస్ చేయడానికి ఎందుకు భయపడాను అంటే మా రిలేటివ్స్ ఏమనుకుంటారో, మా విలేజ్లో ఏమనుకుంటారో అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే కెమెరా ముందరికి వచ్చి వీడియోస్ చేయలేదు. మళ్ళీ తర్వాత అంటే 7,000+ సబ్స్క్రైబర్స్ వచ్చాకనే నేను మా రిలేటివ్స్కి చెప్పాను. తర్వాత మా విలేజ్ వాళ్ళకి అంటే వీడియోస్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలిసింది, వాళ్ళు చూశారు. 50% తెలిసింది. విలేజ్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్. మీ వల్ల నేను ఇప్పుడు 12Kకి రీచ్ అవుతున్నా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అలానే మీరు కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. నేను ఫస్ట్ షార్ట్స్ కానీ అంటే హీరోస్వి హీరోయిన్స్వి అప్లోడ్ చేసేటప్పుడు వ్యూస్ వచ్చేది లేదు. 10 వ్యూస్ 20 వ్యూస్ అలానే వచ్చేది. ఇప్పుడు నా వీడియోస్ పెట్టినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 20 వ్యూస్, ఇప్పుడైతే 600+ వ్యూస్ అలా వస్తున్నాయి. అంటే సడన్గా నా వీడియోస్ పెట్టాలకు వ్యూస్ అనేది రావడం లేదు. వస్తాయని నమ్మకంతో నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏమన్నా కంటెంట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను మీ కంటెంట్ ద్వారా వీడియోస్ చేసేదానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్. మీ వల్లనే నేను ఇప్పుడు 12K రీచ్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ నా ఫేమస్ షాట్ వచ్చేసి శ్రీలీల వర్సెస్ అదర్ హీరోస్. ఆ రీల్కి వచ్చేసి 20 lakh వ్యూస్ అయితే వచ్చాయి. ఆ రీల్ వల్లే నాకు 7,000+ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఆ రీల్ చూడండి, నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నా మీకు. ఆ రీల్ వల్ల నాకైతే 7,000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలానే 21 lakhs వ్యూస్, టాప్ మోస్ట్ వ్యూస్ కూడా ఆ రీల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి
అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది Thank you so much subscribers. Thank you for all.